పారితోషికం అంతా వైట్లోనే వరుసగా 3 రోజుల పాటు సినిమాలకు సంబంధించి మా సినిమా 1000 కోట్లు 2000 కోట్లు 10,000 కోట్లు 100 కోట్లు 100 కోట్లు 100 కోట్లు అంటారు. ఇన్కమ్ ట్యాక్స్కి మాత్రం అంత రాలేదని చెప్తారు. 200 కోట్లు వసూలు చేసిందని పేపర్లు వచ్చింది కంటే అది మాకు సంబంధం లేదంటారు. మేమంతా వైట్లోనే తీసుకుంటాం అంటారు, బ్లాక్లో తీసుకోలేదంటారు, మాకు సంబంధం లేదంటారు. కానీ ఇన్ని 100 కోట్లు 1000 కోట్లని అధికారికంగా ప్రకటిస్తారు. ప్రకటించిన తర్వాత అవి ఇన్కమ్ ట్యాక్స్ లెక్కలు చూపెట్టమంటే చూపెట్టరు, పుస్తకాలలో కనబడాయి, పైకి మాత్రం లెక్కలు ఉంటాయి. కేవలం నల్లధనాన్ని తెల్లధనంగా మార్చుకునేటువంటి ప్రయత్నం మాత్రమే సినిమా ఇండస్ట్రీలో సాగుతున్నట్టుగా కనబడుతుంది. అనేక మంది నిర్మాతల వేరే వాళ్ళకి సంబంధించినటువంటి బినామీలుగా ఉండిపోతున్నారు. లెక్క తేలాల్సినటువంటి అవసరం కూడా ఉంది. బినామీలు ఎంతమంది ఉన్నారు, నల్ల డబ్బును తెల్ల డబ్బుగా ఎంత మారుస్తున్నారు, ఇన్ని 100 కోట్ల రూపాయల పారితోషికం ఎందుకు వస్తుంది, తద్వారా ఏం లాభం వస్తుంది, ఎగ్జాగరేట్ లేదా ఓ సినిమాకు సంబంధించి ఒక హీరోకి 300 కోట్ల రూపాయల పారితోషికమా, ఏమున్నది ఆయన దగ్గర? 300 కోట్లు పెడితే 30 సినిమాలు తీసుకోవచ్చు. మళ్ళా చిన్న సినిమాలు 30 తీసుకుంటే అనేక మందికి ఉపాధి లభిస్తుంది కదా. 300 కోట్లు ఒక సినిమాకి ఇచ్చే, ఒక సినిమా హీరోకే ఇచ్చే బదులు ఇవ్వాలి నటించినందుకు. కానీ ఒక్క సినిమా హీరోకే 300 కోట్లు ఇస్తే మిగిలినటువంటి వాళ్ళకి చిన్న సినిమాలు 30 తీయచ్చు, అలా 4 ఆడతాయి, 4 పోతాయి, 4 మంచిగా ఉంటాయి, వందలాది కుటుంబాలకు ఉపాధి లభిస్తుంది కదా. సినిమాలకు సప్లై చేసేటువంటి వాళ్ళు, సినిమాకు సంబంధించి జూనియర్ ఆర్టిస్టు, లేకపోతే ఆ 24 ఫ్రేమ్లకు సంబంధించినటువంటి వాళ్ళలో ఎవరెవరికి ఏ అవసరాలు ఉంటాయో కొత్త తరం కూడా పుట్టుకొస్తుంది కదా. నటులు, సినిమాలకు సంబంధించినటువంటి వాళ్ళు వస్తారు. 300 కోట్లు ఒక సినిమాకి ఇచ్చే, హీరోకి ఇచ్చే బదులు 600 కోట్లు పెట్టుబడి పెట్టి ఒక సినిమా తీస్తారట. 600 కోట్ల పెట్టుబడి ఎక్కడిది? రిచ్గా ఉండాలి, ఎన్నో 1 2 అన్నీ రిచ్గానే పోతున్నాయి. చిన్న సినిమాలు ఒకటైనా వస్తున్నాయా? గత 2024లో చిన్న సినిమా ఒకటైనా వచ్చిందా? ఎన్ని సినిమాలు చిన్న సినిమాలు వచ్చినాయి, ఎన్ని ఆడినాయి, ఎన్నిటికి సినిమా థియేటర్లు లభించినాయి, ఎంతమందికి ప్రోత్సాహం లభించింది? చిన్న సినిమాల దగ్గరికి ఎందుకు పోతలేరు? పెద్ద సినిమాలు తీసేటువంటి వాళ్ళు సంవత్సరానికి ఒకటైనా చిన్న సినిమా ఎందుకు తీస్తలేరు? నిర్మాతలు కానీ, దర్శకులు కానీ, హీరోలు కానీ దానిపైన మాత్రం క్లారిటీ ఇవ్వరు.